మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా కొంతమంది చెప్తూ ఉంటారు, నేను చాలా తక్కువ తింటూ ఉంటాను బట్ వెయిట్ మాత్రం బాగా పెరిగిపోతున్నాను అని. అంటే తినడం అనేది ఒక్కటే వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం అవుతుందా? అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? సో వెయిట్ గెయిన్ ఏ రకంగా అవుతాం, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, హెల్దీ వెయిట్ లాస్ ఎలా చేయాలి, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, సుమాజిగూడ. హలో సార్. హలో సార్, వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబేసిటీ వెస్ట్రన్ కంట్రీస్లో ఇంతకుముందు చూసేవాళ్ళం, ఇప్పుడు ఇండియా కూడా బికమ్ ఒబేసిటీ కంట్రీ అయిపోతుంది. సో ఎక్కడ చూస్తున్నా కూడా అందరికీ ఇదే ప్రాబ్లం. సో నేను ఒబేస్ అయిపోతున్నాను, నేను తినకపోయినా కూడా పెరిగిపోతున్నాను, లేకపోతే నేను తిన్నాను ఇంత పెరిగాను, ఇప్పుడు దీన్ని తగ్గించుకోవటం ఎలా, దీనికోసమే అందరూ సర్చింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎందుకు తినకపోయినా కూడా పెరుగుతారు? ఒబేసిటీ అని రావడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? సో ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. చాలామంది క్యాలరీ ఇంటేక్ని దే ట్రై టు సీ, అంటే మేము తక్కువే తింటున్నాం కదా అయినా బరువు ఎందుకు తగ్గట్లేదు, రివర్స్లో పెరుగుతున్నాం ఎందుకు అనే దానికి ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ పాలీఫ్యాక్టోరియల్. అంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఫుడ్ ఒక్కటే ఇది కాదు. ఎందుకంటే మీరు తిన్న ఫుడ్ని మీరు ఇనఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నారా, ఆ తిన్న ఫుడ్ని ఆర్ యూ చాలామంది ఏమనుకుంటారంటే ఒక పార్కులో నడుస్తూ మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకుంటారు. అది సరిపోదు. ఎందుకంటే దే షుడ్ వాక్ ఫాస్ట్, బ్రిస్క్గా నడవాలి, ఆయాసం రావాలి, చెమట రావాలి, అప్పుడే ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ మీ బాడీకి అందుతున్నట్టు. సో మీరు తిన్న ఫుడ్కి ఇనఫ్ క్యాలరీస్ బర్న్ చేయనప్పుడు కూడా అవి పైలప్ అవుతూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ ఫ్యాట్ కింద మారుతాయి. ఓకే, మీరు సపోజ్ కార్బ్స్ తింటున్నాము, మనం యూజువలీ కార్బ్ రిచ్ కంట్రీ. సౌత్ ఇండియా వైపు చూస్తే కూడా మీరు వైట్ రైస్ బేస్డ్ ఫుడ్స్ మనం ఎక్కువ తింటుంటాం. నార్త్లో ఆఫ్ కోర్స్ వీట్ ఇవన్నీ కూడా తీసుకుంటుంటారు. బట్ అది కూడా ఈ మధ్య ఏమవుతుందంటే రిఫైన్డ్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నాం గత 20 ఏళ్ళ నుంచి కనుక మీరు చూస్తే. అయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడమే బెటర్ దీనికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్గా అంటే వైట్ రైస్ అవ్వచ్చు, మైదా కానీ, షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఓకే, ఇడ్లీ దోశ కూడా బియ్యం పిండితో చేస్తే ఇవి మనం అవాయిడ్ చేయటమే మంచిది. సో డైట్లో మీరు ఒక పక్క కార్బ్స్, సింపుల్ కార్బ్స్ అంటే తినగానే డైజెస్ట్ అయ్యి ఈ షుగర్ స్పైక్ ఇచ్చే ఫుడ్స్ని మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని మనం డిస్కరేజ్ చేయాలి, అవాయిడ్ చేయాలి. దెన్ కార్బ్స్, ఫ్యాట్ కూడా అది సాచురేటెడ్ ఫ్యాట్ కానివ్వండి, ఏ ఫ్యాట్ అయినా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో కార్బ్స్ అండ్ ఫ్యాట్ షుడ్ బి లో. దెన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ షుడ్ బి మోర్. ఆ ప్రోటీన్ కూడా ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ప్లాంట్సే రావాలి. ఓకే, అది సోయా, చనా, రాజ్మా, బీన్స్, అన్ని రకాల దాల్స్, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్, దెన్ పీస్ అండ్ పీనట్స్ అంటే పల్లీలు, బఠానీలు కూడా, దెన్ అన్ని రకాల బీన్స్కి, రాజ్మా, ఇవన్నీ కూడా మన అంటే ప్లాంట్ ప్రోటీన్లో మనకి లిమిట్ లేదు, చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి మనకి. బట్ సంహౌ మనం ఇంకా కార్బ్ బేస్డ్ డైట్కే మొగ్గు చూపిస్తూ ఉంటాం. దాని టేస్ట్ కానీ ఇవన్నీ కానీ మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ప్లాంట్ ప్రోటీన్ బాగా పెంచి, దెన్ ఫైబర్ బాగా పెంచి, దెన్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గిస్తే ఇది ఒక సగం ట్రీట్మెంట్ ఫర్ ఒబిసిటీ, రైట్? సో చాలామందికి ఏంటంటే ఈ క్యాలరీస్ కూడా అంటే ఇప్పుడు ఫ్రైడ్ ఫుడ్ ఒకటి, ఏదైనా ఫ్రై చేస్తే అది వాటిలో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ మీరు బాయిల్ చేస్తారండి, మంచివే, ఇట్ విల్ గివ్ మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కానీ దెన్ బాడీకి కావాల్సిన మెయిన్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ కూడా ఈ సీ ఫుడ్ నుంచి లభిస్తాయి. అది మీరు బాయిల్ చేసి తింటేనే, లేదు దాన్ని కూడా మీరు ఫ్రై చేశారనుకోండి వాటిలో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి. కాబట్టి ఫ్రైడ్ ఫుడ్ని, ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ని అంటే స్ట్రీట్ ఫుడ్ కానీ, ఇప్పుడు పానీపూరీలు ఇవన్నీ తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ పూరి అవ్వచ్చు, బయట ఈ స్ట్రీట్ ఫుడ్స్లో ఏంటంటే అదే ఆయిల్ని మళ్ళీ వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ బాగా పెరిగిపోతుంది. వీటి వల్ల ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయ్యి ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే 3 ఆర్టరీస్లో బ్లాక్స్ ఫామ్ అయ్యి అవి మళ్ళీ కంప్లీట్గా బ్లాక్ అయ్యి అటాక్ వచ్చేంత తీవ్రంగా కూడా ఫామ్ అవ్వచ్చు. కాబట్టి ఎథెరోస్క్లెరోసిస్ తగ్గడానికి కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఇంటేక్ని మనం తగ్గించాలి. దెన్ ఇకపోతే రెడ్ మీట్, నాన్ వెజ్లో రెడ్ మీట్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే దీంతో డైరెక్ట్గా హార్ట్ అటాక్ రిస్క్ ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉంది, కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉందని కూడా ప్రూఫ్ ఉంది. కాబట్టి రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఘీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఘీ మంచిదే అంటూ ఉంటారు. బట్ ఈ వాడకం 35-40 దాటిన తర్వాత ఘీ వాడకం కూడా మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. కానీ వెయిట్ లాస్లో ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువగానే చెప్తారు కదా. సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతామని ఇంకొంతమంది భయపడుతూ ఉంటారు. రైట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ మోడరేషన్. 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే ఒక 70 kgs ఉన్న ఒక పర్సన్ ఆల్మోస్ట్ 60 to 70 kgs ఉన్న పర్సన్ 60 to 70 grams పర్ డే ప్రోటీన్ తీసుకోవచ్చు. అయితే ప్రోటీన్ ఈ 60 to 70 grams తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు తిన్న ప్రోటీన్ అంతా కూడా ఫ్యాటే అవుతుంది, రైట్? సో మీరు చేసే ఎక్సర్సైజ్లో మీరు అగైన్ మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజ్ చేయాలి.
కార్డియో ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే ఇవాళ మీరు కనుక బాగా ఫాస్ట్గా రన్నింగ్ చేయటం కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, దెన్ ఇవన్నీ చేస్తాయి. ఇవి కార్డియో అంటాం. కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచే ఎక్సర్సైజెస్ ఇవన్నీ. నెక్స్ట్ డే అంటే ఇవాళ కార్డియో చేస్తే రేపు మజిల్ బల్క్ పెంచుకునే విధంగా కూర్చొని వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవ్వచ్చు, దెన్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ, బరువు పట్టుకొని కూర్చొని లేవటం అంటే స్క్వాట్స్ కానీ, ఇవన్నీ చేస్తూ అంటే ఒక పక్క మజిల్ బల్క్ పెంచుకోవాలి, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించాలి, ఇంకో పక్క కార్డియో కూడా చేయాలి. సో ఎక్సర్సైజ్ షుడ్ ఆల్వేస్ బీ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇవాళ కార్డియో చేస్తే రేపు మజిల్ బల్క్ పెంచేలాగా మనం వర్క్ చేయాలి. సో మనం తగినంత ఎక్సర్సైజ్ చేయనప్పుడు మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నా, అది ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా ఖచ్చితంగా ఫ్యాట్ అవుతుంది. మీరు బర్న్ చేయలేని క్యాలరీస్ కనుక ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ కూడా కూర్చొని ఆ విసరల్ ఫ్యాట్ టమ్మీ చుట్టూ కూర్చొని వేస్ట్ సర్కంఫరెన్స్ పెరగటం అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్కి దోహదపడుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్కి ఇంక్రీజ్డ్ వేస్ట్ సర్కంఫరెన్స్కి డైరెక్ట్ లింక్ ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే నథింగ్ బట్ షుగర్, బీపీ ఉండటం, కొలెస్ట్రాల్ ఉండటం, దెన్ వేస్ట్ సర్కంఫరెన్స్ బాగా పెరిగి ఉండటం, దెన్ హార్ట్ అటాక్ రిస్క్ పెరగటం, వీటిని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో మెటబాలిక్ సిండ్రోమ్కి వేస్ట్ చుట్టూ ఉన్న ఫ్యాట్కి డైరెక్ట్ అవినాభావ లింక్ ఉందని ప్రూఫ్ ఉంది. సో మెటబాలిక్ సిండ్రోమ్ని తగ్గించాలి అంటే ముఖ్యంగా ది కాన్వర్స్, మనం టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకునే విధంగా ఎక్సర్సైజు చేయాలి, డైట్ చేయాలి. కొంతమందిలో బాడీ వెయిట్ కనుక ఒక మోతాదు మించి ఉంటే మనం వెయిట్ తగ్గించే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ FDA అప్రూవ్డ్, ఇండియాలో కూడా DCGI అప్రూవ్డ్ వెయిట్ రిడక్షన్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ విచ్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ ఆన్ లాంగ్ టర్మ్ యూజ్ ఆల్సో. అంటే ఇవి వన్స్ స్టార్ట్ చేసాము అంటే ఇది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, బట్ ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. బట్ తీసుకోవాలా వద్దా అనే డైలమాలో కూడా చాలా మంది ఉన్నారు. ఎంతవరకు నిజం? అందరికీ ఇవ్వమండి. ఇది వెయిట్ తగ్గాలి అని అనుకున్న అందరికీ కాదు, ఒక మోతాదు మించి. ఇన్ఫాక్ట్ DCGI సైడ్ 27 దాటి BMI ఉంటే మీరు ఈ మందులు వాడచ్చు. ఏంటి ఆ మందులు అంటే సెమాగ్లూటైడ్, టిర్జపటైడ్, ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇవి బోత్ ఇంజెక్టబుల్స్ వన్స్ a వీక్ ఉన్నాయి, దెన్ ట్యాబ్లెట్ రూపంలో కూడా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా సేఫ్ అని ప్రూఫ్ ఉంది. అయితే అఫ్కోర్స్ మరి 23 దాటితే ఇవ్వము. ఒక మోతాదు మించి బరువు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళలో ఇండికేషన్ ఇది. అండ్ ఇవి 100% సేఫ్. బట్ ఎన్నాళ్ళు వాడాలనే దానికి అఫ్కోర్స్ దానికి నిర్దిష్ట పరిమితి అంటూ లేదు. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ యూజ్డ్ ఫర్ 12 years ఆల్సో. యుఎస్ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ సెమాగ్లూటైడ్ మాలిక్యూల్ ఉండి 10 to 12 years అవుతుంది కాబట్టి వాళ్ళు అలా వాడుతూ ఉన్నారు. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఇప్పటివరకు కనపడలేదు. అండ్ గవర్నమెంట్ కూడా అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒబిసిటీని సీరియస్గా తీసుకుంటుంది. మోదీ గారు ఒక స్పీచ్లో కూడా అన్నారు, ఒబిసిటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఇన్ఫ్యాక్ట్ 30 to 35% ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ ఓవర్ వెయిట్ ఒబిస్ దిశగా వెళ్తుంది. మనం నిద్రాణంగా ఉన్నాము, లేవాలి, ఈ ప్రాబ్లమ్ని మేల్కొని అడ్రస్ చేయాలని బాగా గట్టిగా చెప్పారు. సో ఒబిసిటీని మనం ట్యాకిల్ చేయాలి. దానికి రకరకాల ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబిసిటీ కూడా చూస్తున్నాం. పిల్లల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు, ఓన్లీ క్లాస్ రూమ్సే ఉంటున్నాయి. వాడు ఆడుకోవడానికి ప్లేసెసే ఉండట్లేదు, ప్లే గేమ్స్ పీరియడ్ లాంటివే ఉండట్లేదు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ చిల్డ్రన్ బాగా తగ్గిపోయేసరికి వీళ్ళందరూ ఇవాల్టి ఒబీస్ చైల్డ్ రేపు డయాబెటిక్ పేషెంట్ అయ్యే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంది కేవలం ఆ ఒబిసిటీ వల్ల. సో ఒబిసిటీ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ దట్ కెన్ హెల్ప్ యూ బ్రింగ్ డౌన్ యువర్ టోటల్ బాడీ ఫ్యాట్ సేఫ్లీ ఫర్ ఎ లాంగ్ టర్మ్ యూజ్ ఆల్సో. దానికి ఏజ్ రిక్వైర్మెంట్ కూడా ఏమైనా ఉందా? ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో 12 దాటి, కొంతమందిలో 18 దాటి మనం ఇవ్వచ్చు ఈ మందులు. సెమాగ్లూటైడ్ ఆర్ టిర్జపటైడ్, దీస్ హావ్ హెల్ప్డ్ పీపుల్ ఇన్ లాంగ్ టర్మ్. ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇయర్స్ తీసుకున్నా కూడా ఎలాంటి నష్టము లేదు. సో ఏజ్ లిమిట్ అంటూ సపరేట్గా లేదు, బట్ యూజువల్గా మనం 16 or 18 దాటితే ఇస్తాం. థ్యాంక్ యూ సార్. వెయిట్ గెయిన్ అవడానికి రీజన్స్ అండ్ దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఎలాంటి మందులు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.